మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆర్థిక శుభాకాంక్షలు, నమస్సులు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఈరోజు పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడ ఉన్నామనే ఒకసారి మనము ఆలోచన చేసుకునే అవసరం కూడా ఉంది. మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా చాలా తక్కువగా ఉండి రకరకాల దీంతో ఉంటే బ్రిటిష్ వాళ్ళు మనం రాజకీయాలు చేస్తాం మనం తరం కొట్టి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసుకుంటూ వచ్చినామనంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశత్వంలో ఉన్నామా, అసలు రాక్షసుల పాలన ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాటిని అధిగమించడానికి మనమందరం కృషి చేయాలా, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటికి ఈ రోజుకి మనం చాలా అభివృద్ధి చెందినాం. అనేక రంగాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందినాము. అన్ని రంగాలకు అభివృద్ధి ఉంది. అదే సందర్భంలో వినాశనాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. మనకెప్పుడు తెలియదు ఈ వరదలు, ముప్పులు ఇట్లా. మనం గతంలో మనం చిన్నపిల్లలు అంటే చూసినామంటే మనకు తెలియదు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతూ ఉంది, పర్యావరణం దెబ్బతినేసింది. మొత్తము ఈ పాలకులు ఎక్కువ అంటే వాళ్ళ రకరకాల నిరంకుశత్వాన్ని కూడా ఇది చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి వీటిని అధిగమించిన మనం కృషి చేయాలా. అందరూ కూడాను భారత స్వాతంత్ర ఫలాలను అందరికీ పంచే విధంగా, స్వేచ్ఛా స్వాతంత్రం ఉండేట్లుగా, అన్ని వర్గాలకు మనం సహకరించేట్లుగా ఈ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం నాకు కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంద్ర హిమాచల యమునా గంగా ఉజ్జల జల సితరంగా తవ శుభ నామే జాగే తవ సువాసిష మానే